నమస్కారం. నారీ భేరీ కార్యక్రమానికి స్వాగతం. ఆధునిక కాలం అమ్మాయిలు చదువులో దూసుకుపోతున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ కోర్సు ఏదైనా అబ్బాయిల కంటే అమ్మాయిలే అత్యంత ప్రతిభ కనబరుస్తున్నారు. మార్కుల్లోనూ అబ్బాయిలను మించిపోతున్నారు. గతంతో పోలిస్తే ఉన్నత విద్య చదువుకునే వారి సంఖ్య ఏటేటా బాగా పెరుగుతోంది. పీజీ, ఎంఫిల్ వంటి కోర్సుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే బాగా రాణిస్తున్నారట. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఉన్నత విద్యలో అమ్మాయిల సంఖ్య పెరగడం ఎలాంటి మార్పుకు సంకేతంగా నిలుస్తోంది? ఆడపిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రుల్లో వచ్చిన ప్రధాన మార్పు ఏమిటన్న అంశాలపై చర్చను చేపట్టింది నారీ భేరీ. మమతా రఘువీర్ గారు, ఉన్నత విద్యలోనూ అమ్మాయిలు బాగా రాణిస్తున్నారని, గతంతో పోలిస్తే ఉన్నత విద్య చదువుకునే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇందుకు కారణాలను ఏ విధంగా విశ్లేషించుకోవచ్చు? చాలా వరకు ఆడపిల్లలు ముఖ్యంగా ఎంఫిల్, ఎంఏ ఇట్లాంటి పీజీ కోర్సెస్, పిహెచ్డి కోర్సెస్లో చాలా ఎక్కువగా ఆడపిల్లలు ముందుకు వస్తున్నారు. చాలా మంచి విషయం కూడా. ఎందుకంటే మనకి భారతదేశం ముందు నుంచి కూడా స్త్రీలకి అంటే వేద పీరియడ్ నుంచి కూడా చాలా బాగా మనకి మహిళలకి ఉన్నత విద్యలో అవకాశాలు ఉండేవి. మనకు తెలుసు, మైత్రేయి కానీ, గార్గి కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద స్కాలర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా అంటే స్కాలర్స్టిక్ అంత పెద్ద స్కాలర్స్ అంటే అన్నిట్లోనూ పాల్గొనేవాళ్ళు. లీలాబాతి అనే మ్యాథమెటిషియన్ ఉండేవారు. వేదాల పీరియడ్లో చాలామంది మహిళలు కూడా బాగా చదువుకుని బాగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో అంటే జెండర్ బయాస్ అనేది ఉండేది కాదు. ఎక్కడా కూడా అబ్బాయిలు చదువుకోవాలి, అమ్మాయిలు చదువుకోవద్దు అనేది ఉండేది కాదు. తర్వాత వచ్చిన 500 BC నుంచి వచ్చిన ఏదైతే ఇది ఉందో ఉపనయనం అనే ఇది వచ్చిందో, అప్పటి నుంచి మగపిల్లలకే ఉపనయనాలు, వాళ్ళు చదువుకోవాలి, వేదాలు వాళ్ళే చదవాలి, ఆడపిల్లలు చదవాల్సిన అవసరం లేదు, ఆడపిల్లలు అంటే ఇంట్లో పనులు అవి ముఖ్యము అనేది తర్వాత కాలంలో మధ్యయుగం నుంచి బాగా వచ్చిన విషయం. రజనీ గారు, మనం 1951 సెన్సస్ కానీ ఆలోచిస్తే 18.6% మహిళలు హైయర్ ఎడ్యుకేషన్ అభ్యసించేవారు. ఇప్పుడు ఈ 6 శతాబ్దాల తర్వాత ఇప్పుడు చూస్తుండే మనకి 48.6 వరకు వచ్చింది. మనకి ఖచ్చితంగా మహిళలు విద్యను అభ్యసించే వైపు చూస్తున్నారు. దీనికి కారణాలు ఒకటని మనం చెప్పలేము. అయితే మనం అనుకున్నట్టుగా 18% నుంచి ఒక్కసారి గెంతి ఇప్పుడు 48%కి రాలేదు. 60 ఏళ్లలో క్రమంగా దినదినాభివృద్ధిగా వీళ్ళకుండే శృంఖలాలు తెంచుకొని ఒక్కొక్కరు మహిళలు ఏమిటి శృంఖలాలు, ఎన్ని బాధ్యతలు, పరువు, సంస్కృతి, కట్టుబాట్లు, ఆచారాలు, ఇన్ని రకాలైన శృంఖలాల్ని తెంచుకొని ఒకటిగా మహిళలు విద్యను అభ్యసించే వైపు పరుగులు తీయడం అనేది చాలా అభినందించాల్సిన విషయము. క్రమంగా తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు వీళ్ళకి పెళ్లి చేయడమే పెద్ద కార్యక్రమము, ఏదో పెంచేసి తొందర పెళ్లి చేసి పంపించేద్దాం అన్నట్లాగా ఉండేది పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకి. పుట్టినప్పటి నుంచి వాళ్ళ పెళ్లి మీద, వాళ్ళ కట్నాల మీదే ధ్యాస ఉండేది. ఇప్పుడు అలా లేదు. తల్లిదండ్రులు కూడా మారారు. దానికి కారణం క్రమంగా విద్యను అభ్యసిస్తున్నారు తల్లులు ఎప్పుడైతే విద్యను అభ్యసిస్తున్నారో క్రమంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీస్లో మార్పు అనేది మనకు కనిపిస్తోంది. ఆ మార్పే మనకి ఒక క్రమంగా కొంచెం 18% నుంచి 24%, 26, 28, ఇప్పుడు 48కి అది చేరింది. సో మహిళలు చదివితే ఎటువంటి మార్పు రాగలదనే దానికి నిదర్శనము మన 60 ఏళ్ల ఈ అభివృద్ధి అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. లక్ష్మీదేవి గారు, కొన్ని కోర్సుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా రాణిస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా కోర్సు ఏదైనా అమ్మాయిలే ఎక్కువగా రాణించడానికి నిదర్శనం ఏంటి? మనం ఇక్కడ ఒక 2 పదాలను ఉపయోగించుకోవాలి. కోర్సు మార్కెటబులా కాదా, అంటే ఆ కోర్సు చేస్తే ఉద్యోగం వస్తుందా రాదా, ఆ కోర్సు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని ఏర్పాటు చేయడానికి తగినట్టుగా ఉందా లేదా.
ఈ దృష్ట్యా చూస్తే కనుక ఎంప్లాయబిలిటీ, మార్కెటబిలిటీ వాటికి సంబంధించిన అంశాలతో పెద్ద అంతగా సంబంధం లేని చాలా కోర్సులలో అమ్మాయిలు ఎక్కువగా రాణిస్తున్నారు. 10th క్లాస్ వరకు మనం తీసుకోనక్కర్లే, ఎందుకంటే 10th వరకు అందరికీ నిర్బంధ ప్రాథమిక విద్య కాన్స్టిట్యూషన్ మనకి ఏర్పాటు చేసింది. అందులోనది బేస్ లెవెల్లో ఉండే విద్య కాబట్టి కేవలం వ్రాత, చదువు, లెక్కలు ప్రతి అంశానికి సంబంధించిన ఒక మౌలికమైన అవగాహన ఏర్పాటు చేయడం వరకు కనుక దాని తర్వాత భాగాన్ని తీసుకుందాం. అయితే ఇటీవల మనం చూస్తున్న ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అక్కడ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళటానికి కూడా ఆడపిల్లలు చాలామంది కాలేజెస్లో చేరుతున్నారు. ఉదాహరణకి బయోలాజికల్ సైన్సెస్ చదవడం కానీ, లేకపోతే మ్యాథమెటికల్ సైన్సెస్ చదవడం కానీ, ఇట్లాంటి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్కి పునాది వేసే కోర్సులు. దీని తర్వాత పై స్థాయిలోకి వచ్చేసరికి మనం కొన్ని సందర్భాల్లో మరి ఆడపిల్లలు చదివే చదువుకి, మగపిల్లలు చదివే చదువుకి తేడా చూస్తాం. చాలా వరకు మీరు అబ్జర్వ్ చేయండి, ఒక కోర్సుని ఆప్ట్ చేసుకుంటారు ఆడపిల్లలు, చక్కగా చదువుతారు. ఎంఫిల్ కావచ్చు, పిహెచ్డీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ పిహెచ్డీ చేసిన దానికి కావలసిన ఏదైతే ఉందో దాని దాకా వెళ్ళరు. మనకు చాలామంది అమ్మాయిలు మైక్రోబయాలజీనో, బయోటెక్నాలజీనో ఇట్లాంటి ఇంటర్ డిసిప్లినరీ లేదా మల్టీ డిసిప్లినరీ కోర్సులలో పరిశోధన స్థాయి దాకా వెళ్ళిన వాళ్ళు కూడా పరిశోధన చేసేసిన తర్వాత తిరిగి మళ్ళా అంటే ఆ పరిశోధనతో సంబంధం లేకుండా ఉండే ఒక అల్పోద్యోగంలో స్థిరపడిపోవడం. దీన్ని మనం ఎకనామికల్ టర్మ్స్లో ఏమంటామంటే చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి మధ్య గ్యాప్ ఉంటే కనుక దాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అనే పేరిట పిలుస్తాం. అది కూడా ఒక సమస్యగా చూస్తాం. ఇవి మనకు ఇవాళ కనపడుతున్న అంశాలు. కమలారెడ్డి గారు, ఒకప్పుడు తల్లిదండ్రులు చదువు విషయంలో మగపిల్లలకు, ఆడపిల్లలకు తేడా చూపించేవారు. ఇప్పుడు ఈ లింగ వివక్ష పూర్తిగా పోయిందని అనుకోవచ్చా? పూర్తిగా పోయిందని చెప్పలేములే, 100% పోయిందని చెప్పలేం, కానీ చాలా వరకు 80% వరకు పోయిందని నేను భావిస్తాను. ఎందుకు అంటే ఇంకా కొంత గ్రామీణ స్థాయిలలో చదివించాలనే ఒక లక్ష్యం అయితే ప్రతి ఒక్కరిలో ఇప్పుడు మాత్రం ఉంది. తల్లిదండ్రులలో అమ్మాయిలని పక్కకు పెట్టాలి, లేకపోతే అబ్బాయిని మాత్రమే చదివించుకోవాలని ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా అంటే మధ్యతరగతి కానీ, దిగువ మధ్యతరగతి, పెద్ద కుటుంబాలలో వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ అమ్మాయిలను చదివించాలనే ఒక కాంక్ష ఉంది. అసలు ఇండ్లల్లో పనిచేసే తల్లులు కూడా వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవాలా, మేము చదువుకోక ఇలాంటి పరిస్థితుల్లో ఉండిపోయాము, మా బిడ్డలనైనా ఉన్నత స్థాయి చదివించుకోవాలని 4 ఇండ్లల్లో పనిచేసైనా వాళ్ళ బిడ్డల్ని చదివించుకుంటున్నారు. అంటే కూలీ నాలి పనిచేసైనా సరే వాళ్ళ బిడ్డల్ని చదివించుకుంటున్నారు. అంటే బిడ్డల్ని చదివించుకోవాలనే ఒక బలమైనటువంటి ఇది పేరెంట్స్లో, తల్లిదండ్రులలో వచ్చింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. దీనికి కారణాలు ఏంటి? అదే చెప్తున్నా, ఇప్పుడు 80% అన్నది అందుకే. అంటే ఇంకా గ్రామీణ ప్రాంతాలలో వివక్షత అనేది లేదు, వాళ్లకు అటువంటి ఫెసిలిటీస్. ఇప్పుడు మనం అనుకుంటున్నాము గ్రామీణ స్థాయిలలో కానీ, ఇంకా ఊర్లలో ఉండే కొండ కోన ప్రాంతాలలో ఉండేటువంటి ఏరియాలలో కానివ్వండి, వాళ్లకు పాఠశాలల యొక్క సౌలతు లేదు. గ్రామీణ ప్రాంతాలలో ఉండే చాలా ప్రభుత్వ పాఠశాలలు చాలా వరకు మూసేయబడ్డాయి. వసతులు తక్కువగా ఉండడం వల్ల మధ్యతరగతి వాళ్ళు, కొంచెం ఉన్నత స్థాయిని ఉన్న వాళ్ళు కొంచెం సిటీ వరకు కొంచెం దగ్గర ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు పంపించడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న పాఠశాలలకి ఇంకా పిల్లలు తక్కువైపోయినారని ప్రభుత్వం వాళ్ళు స్కూల్ మూసేశారు. గ్రామీణ స్థాయిలలో వాళ్ళ ఊర్లో ఉన్న స్కూల్ మూతబడిన తర్వాత పక్క ఊరి స్కూల్కి పంపించడం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. భవానీ, నేడు ప్రతి రంగంలోనూ అమ్మాయిలు అనేక విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. విజయాలు సాధిస్తున్న మహిళల నుంచి నేటి తరం అమ్మాయిలు ఎలాంటి స్ఫూర్తిని పొందాలి? ఎలాంటి స్ఫూర్తి అంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొన్నారో అలాంటి వాళ్ళు ధైర్యంగా బయట పెట్టాలి. అలాంటప్పుడు ఇంకొక ఆడపిల్ల బయటికి రావడానికి ఇంకా మొగ్గు చూపుతుంది. అంటే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనుకూల, ప్రతికూల పరిస్థితులు రెండింటినీ తెలియజేయాలంటారు. రీసెర్చ్ సైడ్ కొంచెం మెరుగుపడుతుంది, దానికి మనం అందరం ఆనందపడాలి. కానీ అసలు ఆడపిల్ల వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా మంచి అవేర్నెస్ రావాలి టెక్నికల్ సైడ్ వైపు. ప్రియాంక, ఉన్నత విద్యలో ప్రతి 100 మంది అబ్బాయిలకు 95 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ సంఖ్య సమానం కావడానికి ఎక్కువ సమయం లేదని అనుకోవచ్చా? మీరు చెప్పింది వింటూ ఉంటే నాకు ఒక ఫ్రెంచ్ ఎగ్జిస్టెన్షియల్ రైటర్ ఆమె సిమోన్ ద బువార్ అని ద సెకండ్ సెక్స్ అని ఒక బుక్ రాశారు. అందులో షీ సెడ్, అండ్ ఐ కోట్, సమ్ థింగ్స్ నెవర్ చేంజ్ ఆర్ చేంజ్ సో స్లోలీ యాజ్ టు బీ వెరీ ఇంపర్సెప్టబుల్ అన్నారు. అంటే కొన్ని విషయాలు అసలు మారుతున్నాయా లేదా, అసలు మార్పు వస్తుందా లేదా అని అనిపిస్తుంటుంది. అలాంటిది ఒకటి ఉమెన్ స్టేటస్ అని.
మహాత్మా గాంధీ కూడా చెప్పారు, ఒక మహిళ చదువుకుంటే దేశం ప్రగతి ఒక మహిళ చదువు మీద ఆధారపడి ఉంటుంది. ఒక తండ్రి చదువుకుంటే ఒక బిడ్డ కడుపింపగలడు, అదే ఒక మహిళ చదువుకుంటే ఒక బంగారు భవిష్యత్తుకి పునాది వేస్తుంది అంటారు. ఈనాటి మహిళలే రేపటి అమ్మలు కాబట్టి ఒక అమ్మాయి చదువుకుంటే అమ్మ చదివినట్టే, అమ్మ చదివితే అమ్మాయి చదువుకున్నట్టే. మీరు అన్నారు కదా 95-100, అక్కడ నేను చూసింది నంబర్ గ్యాపే కాదు. ఆ 5 అన్నది జస్ట్ నాట్ అ నంబర్. ఆ 5 అన్నది నాకు 2 కనిపిస్తున్నాయి. ఒకటి డ్యూ టు యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ ప్రాబ్లం అన్నది నాకు ఆ 5లో క్లియర్గా కనిపిస్తుంది. లా అన్నది కామన్ సెన్స్ సబ్జెక్ట్, అందుకని మహిళలు వెళ్ళలేరు అని. సో ఇది ఒక యాటిట్యూడ్. సో మహిళలకి కామన్ సెన్స్ తక్కువ ఉంటుంది అనుకోవడం ఒక స్టీరియోటైప్. ఇంకొకటి ఉద్యోగం పురుష లక్షణం అని అన్నారు. సో ఇది మనం ఎప్పటి నుంచో సమాజంలో వింటూ వచ్చాం చిన్నప్పటి నుంచి. ఇది కూడా ఏం చూపిస్తుందంటే మన ఆలోచన శైలి, మన థింకింగ్ స్టైల్ని డిపిక్ట్ చేస్తుంది. ఉద్యోగం అన్నది పురుష లక్షణమే కాదు, ఉద్యోగం అనేది మానవ లక్షణం. మన ఆకలి తీరాలంటే ఏదో ఒక పని చేయాలి. సో ఈ కాలంలో మహిళలు అప్పట్లో ఎందుకు ఎక్కువ ప్రెషర్కి గురయ్యారంటే దట్ ఈస్ డ్యూ టు బికాస్ దే ఆర్ ఈకనామికలీ డిపెండెంట్ ఆన్ ది హస్బెండ్స్. సో ఇప్పుడు కాలం మారుతుంది కాబట్టి దే ఆల్సో షుడ్ చేంజ్. సో ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ అన్నది మేడం ఆల్రెడీ చెప్పారు. మేబీ డ్యూ టు ఫెసిలిటీస్ కావచ్చు, నెంబర్ ఆఫ్ అదర్ థింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, సపోర్ట్ లేకపోవడం వల్ల, ఫినాన్స్ వల్ల, పరిస్థితులు కావచ్చు. మరి చదువులో బాగా రాణిస్తున్న అమ్మాయిలు ఉద్యోగాల విషయంలో అబ్బాయిలతో ఏ విధంగా పోటీ పడుతున్నారు? డెఫినెట్లీ బాగా పోటీ పడుతున్నారని చెప్పొచ్చు. మనం చూస్తాం యూపీఎస్సీ టాపర్స్. లాస్ట్ టైం చాలామంది అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు. టీనా దాబీ, షీ వాజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. తనే కాదు, మనం మొన్న చంద్రయాన్ మిషన్ పంపించింది కూడా దే వాజ్ అ ఉమెన్ బిహైండ్ ఇట్. ఇందిరా నూయి చూసుకోవచ్చు, శిఖా శర్మ చూసుకోవచ్చు. ద వెరీ ఇన్స్పైరింగ్ ఉమెన్ ఎవ్రీవేర్. ఐ థింక్ మనం వాళ్ళకి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. వన్స్ వీ క్రియేట్ దట్ ఈకో సిస్టమ్, వివేకానంద ఒక మాట చెప్పారు, డోంట్ వెయిట్ ఫర్ రిఫార్మ్స్ టు కమ్, ఎడ్యుకేట్ విమెన్ అండ్ దే విల్ బ్రింగ్ రిఫార్మ్స్ ఫర్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే తెలుసుకుంటారు. సో ఐ థింక్ మనం ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. అండ్ ఈ మెటర్నిటీ లీవ్ ఉంది కదా, సో ఒక రిపోర్ట్ చెప్తుంది జస్ట్ 1% ఆఫ్ ఉమెన్ ఆర్ బెనిఫిటెడ్ బై దిస్ మెటర్నిటీ లీవ్. సో ఇలాంటి పాలసీ గ్యాప్స్, పాలసీ రిఫార్మ్స్ మనం తీసుకురాగలిగితే ఐ థింక్ దట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ ఉమెన్కి. అండ్ ఇంకా చాలా మంది ఫార్వర్డ్ వచ్చి చదువుకుంటారని ఇస్ వాట్ ఐ ఫీల్. లక్ష్మీదేవి గారు, అబ్బాయిలకు ధీటుగా ఈ పోటీ ప్రపంచంలో అమ్మాయిలు రాణించాలంటే నేటి తరం అమ్మాయిలు నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ వీటిపై ఎలాంటి దృష్టి పెట్టాలి? మనం సాధారణంగా జెండర్ సోషలైజేషన్ అనేది ఎక్కడైనా ఏ సమాజాన్ని చూస్తాం. అబ్బాయిలు ఒక రకంగా పెంచుతాము, అమ్మాయిలు ఒక రకంగా పెంచుతాం. అంటే ఇక్కడ సమానత్వం అన్న కాన్సెప్ట్ కాదు. ఇక్కడ అమ్మాయిగా నువ్వు ఈ రకంగానే ఉండాలి అనేది మనం మన ఇంట్లో చెప్పకపోయినా కూడా బయట సొసైటీ, అది మీడియా కావచ్చు, సాహిత్యం కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఇవేవి చెప్పకపోతే మార్కెట్ కూడా చెప్తుంది. ఆఖరికి రంగులు కూడా ఆడవాళ్ళ రంగు వేరు, మగవాళ్ళ రంగు వేరు అని విడదీసి చెప్తుంది. ఈ కాంటెక్స్ట్లో పెరుగుతున్న అమ్మాయిలు మేము ఈ మార్కెట్కో లేకపోతే వీటికో తల ఒగ్గి దాని ప్రకారం ఆలోచిస్తాం అనే ధోరణి మానేసి మేము కూడా అందరిలాగానే మనుష్యులం, అందుకని మేము ఎక్కువ తక్కువ అనే దాన్ని ఊహించుకోకూడదు, ఇంకా మళ్ళా మాట్లాడితే మేము ఎక్కువ అనే ఆలోచన పంధాన్ని పెంచుకుంటే అప్పుడు మగవాళ్ళకి ధీటుగా రాగలుగుతారు. ఇది మొట్టమొదటిది. రెండవది, చాలామంది ఆడపిల్లకు ఉండే ఒక సమస్య ఏమిటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ సైకలాజికల్. ఇది తాము సెల్ఫ్ పిటీతోనైనా బాధపడతారు, లేదా అవతల వాళ్ళు తమనేదో చేసేసారు అందుకని ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదన్న ఉక్రోషమో లేకపోతే ఏడుపో, ఇవి మొట్టమొదట సాధారణంగా అమ్మాయిలలో కనపడతాయి. ముందర రాబోయే తరానికి సంబంధించిన ఆడపిల్లలందరూ కూడా ఈ బ్యాలెన్స్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళకి కొన్ని స్కిల్స్ కావాలి. మొట్టమొదటి స్కిల్ ఏంటంటే నేను చేస్తున్న పని సక్రమమైనది, ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కానీ, ప్లాన్ వేసుకోవడం కానీ, చేయడం కానీ. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాలి. దానికి ఏది కావాలంటే అది చెయ్యాలి. అది మాట్లాడడం కావచ్చు, చదవడం కావచ్చు, వినడం కావచ్చు, లేదా ఇంకేదైనా
డిబేట్స్లో పాల్గొనడం కావచ్చు, ఏదైనా కానివ్వండి. రెండవ స్కిల్ ఏర్పాటు చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ధోరణులు ఏ రకంగా ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి. ఇది ఒక అనాలిసిస్కి సంబంధించిన అంశం. మమతా రఘువీర్ గారు, అటు క్రీడల్లోనూ ఇటు ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉద్యోగాల్లోనూ అమ్మాయిలు రాణిస్తున్నారు. ఈ విజయాలు ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎలాంటి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి? ఇవాళ మనం చూసుకుంటే ఒక అమ్మాయి విజయం వెనుక తండ్రే ఉంటున్నాడు. పివి సింధు దగ్గర నుంచి చాలా మంది వరకు ఉన్నా కూడా తండ్రి యొక్క బాధ్యత చాలా వరకు ఎక్కువగానే ఉంటుంది. చాలామంది తండ్రులు అంటే కొడుకు కన్నా మా అమ్మాయే బాగా చదువుతుంది, మా అమ్మాయి బాగా సాధిస్తుంది నమ్మకం అనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలకి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది ఫస్ట్ జనరేషన్ కాలేజ్ గోయర్స్, ఫస్ట్ జనరేషన్ స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళు, లేకపోతే ఫస్ట్ జనరేషన్ ఇంత అవకాశాలు వచ్చిన వాళ్ళు ఈ పిల్లలు. అంతకు ముందు వాళ్ళ తల్లులకి ఇన్ని అవకాశాలు లేవు. వాళ్ళ జనరేషన్లో అసలు కొంతమంది కాలేజీ మొహం కూడా చూడలేదు. వీళ్ళకి మొదటిసారి అవకాశాలు కాబట్టి వీళ్ళకి ఉత్సాహము, ఇంకా చేయాలన్న తపన అవైతే ఉన్నాయండి. ప్రతి ఆడపిల్లలోనూ అలాంటి తపన అయితే తప్పనిసరిగా మనం చూస్తున్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా ఎక్కడి వరకు చదివిస్తున్నారు అంటే ఓన్లీ పెళ్ళయ్యేంత వరకు. తర్వాత ఇంకా ఉద్యోగాల్లోకి వెళ్ళాలన్నా, తర్వాత అమ్మాయి ఉద్యోగం చెయ్యాలన్నా, లేకపోతే పై చదువులకి ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా ఇంకా మా బాధ్యత కాదు అనుకుంటున్నారు తండ్రులు. ఇంకేదైనా కానీ భర్తలును వాళ్ళ కుటుంబీకులు బాధ్యత వహించాలి, మాది కాదు అని అనుకుంటున్నారు. కానీ నేను అనుకుంటాను తల్లి తండ్రి సపోర్ట్ జీవితాంతం ఉన్న స్త్రీకి తప్పనిసరిగా చాలా ముందుకెళ్తుంది. ఆ సపోర్టు మగపిల్లాడికి ఇచ్చినట్లు ఆడపిల్లకి కూడా జీవితాంతం తల్లి తండ్రి ఇవ్వాల్సిందే. అది ఓన్లీ మోరల్ సపోర్ట్. మీరు ఫైనాన్షియల్గా ఇస్తారో లేకపోతే ఇంకేదో అవసరం లేదు, కానీ మేమున్నామమ్మా నీకు అనే ఒక సపోర్ట్ కనుక ఇవ్వగలిగితే ఇంకా ముందుకెళ్తారు. అది తండ్రులు మార్చుకోవాల్సిన విషయం. రజనీ గారు, నేటి సమాజంలో అమ్మాయిలకి ఇంకా సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ సమస్యల్ని అధిగమించాలంటే ఎలాంటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి? ఎటువంటి సమస్య అయినా మనిషికి తట్టుకోగల శక్తి, నేను చెయ్యగలను అన్న ఆత్మవిశ్వాసం ఉంటే దేన్నైనా మనం అధిగమించగలం. అది అధిగమించగలిగే శక్తి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా చదువుకున్న స్త్రీ అవనివ్వండి, చదువు లేని ఆవిడవ్వండి, ఇప్పుడు ఒక పని చేయట్లా, మల్టీ టాస్కింగ్. మన ఆడవాళ్ళు వంటలు చేస్తారు, బయట పనులు చూసుకుంటున్నారు, భర్తలకి చేస్తున్నారు, పిల్లలకి చేస్తున్నారు, ఏది మంచి చెప్తున్నారు, ఏది చెడు అని చెప్తున్నారు, కథలు చెప్తున్నారు, చదువుకోమని చెప్తున్నారు. అన్ని రకాలు ఇంట్లో 10-12 పాత్రల్ని పోషిస్తున్నారు, ప్రజ్ఞ కనబరుస్తున్నారు, చాలా చక్కగా కనపరుస్తున్నారు. కాబట్టి మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆడవాళ్ళని ఇలా తొక్కి పట్టారు కాబట్టి ఇంత మాత్రం ఉన్నారు. వదిలామంటే వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తారని నేను అనుకుంటున్నాను. ఏమన్నా మనది కాదు, ఈ ఫీల్డ్ మనది కాదని ఏ ఆడపిల్ల అనుకోవట్లే. ఇప్పుడు ప్రతి దాంట్లో మనం రాణించగలం అని అన్న కాన్ఫిడెన్స్తో ముందంజ వేస్తున్నారు. మొన్న ఒక్క పిల్ల ఇంజనీరింగ్ చేసి డ్రాప్ అయ్యి మా కాలేజీలో చేరింది డిగ్రీలు. అలాగే డిగ్రీ విత్ బిఎస్సి కొన్ని కోర్సెస్ కొంచెం కొత్తగా పెట్టారు సోషల్ దీంట్లో వెల్ఫేర్ కాలేజీలో. చాలా సంతోషంగా చూస్తుంటే నాకు ఆనందంగానే ఉంది. అయితే సినీ డైరెక్షన్లో బిఎస్సి ఇన్ సినీ డైరెక్షన్ అని పెట్టారు. దానికి వెళ్ళిపోయింది అమ్మాయి చక్కగా. సో ఇది నాకు అక్కర్లేదు అనుకోవట్లేదు, ఏది ఇంట్రెస్ట్ అయితే అది వెళ్ళిపోతుంది. ఇక్కడ 4 రోజులు చదివింది, మళ్ళీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయింది. అంటే తల్లి కూడా వెంట ఉండి అమ్మాయిని ప్రోత్సహించి ఇదనే తీసుకెళ్ళి చేరుస్తుంది. అంటే చాలా ఆహ్వానించదగ్గ చేంజ్. కమలారెడ్డి గారు, ఈ దేశంలో మహిళలుకి ఎప్పుడైతే సమాన అంటే ఏమంటారు 100% ఉన్నామని చెప్పుకుంటున్న మహిళలకి 100% ఎడ్యుకేషన్ రావడానికి ప్రభుత్వం కూడా ప్రధాన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంత కుటుంబపరంగా తల్లిదండ్రులు ఉన్నా కూడా ప్రభుత్వం ప్రధాన బాధ్యత తీసుకోవాల్సింది. రాజ్యాంగపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ వాళ్ళు తీసుకుంటారు. అప్పుడు తీసుకున్నప్పుడు ఎక్కడ మహిళలకి ఎలాంటి లోటు లేకుండా జరుగుతుంది. దేశంలో ఎప్పుడైతే % అంటే దేశంలో జనాభాలో సగం మంది ఉన్న మహిళల చదువు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, వాళ్ళ శక్తి, వాళ్ళ సామర్థ్యము, వాళ్ళ యొక్క తెలివి ఎప్పుడైతే ఈ దేశానికి ఉపయోగపడుతుందో అప్పుడే దేశం ప్రగతి పదంలో ఉంటుంది. నేడు చదువుల్లోనే కాదు
ఉద్యోగాల్లోనూ, వ్యాపార రంగంలోనూ, శాస్త్ర సాంకేతిక రంగంలోనూ, క్రీడల్లోనూ, కళల్లోనూ అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అమ్మాయిలు విశేషంగా రాణిస్తున్నారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం ఎక్కడైనా ఈ తరం అమ్మాయిలు అంది వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. తమదైన ముద్ర కనబరుస్తూ విజయాలు సాధిస్తున్నారు. ఇది ఇవాల్టి నారీభేరి. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్కారం.